హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం భలే సాయిబు అనే కథ చెప్పుకుందాం. చాలా కాలం కిందట గాజుల రేగ గ్రామంలో మస్తాన్ అనే ఒక సాహిబు ఉండేవాడు. అది కుగ్రామం కావడం వల్ల మస్తాన్కు క్రమంగా ఆ ఊళ్ళో భుక్తి గడవడం కష్టమవుతూ వచ్చింది. అరే అల్లా, కథ అడ్డం తిరిగిందే అని ఆలోచించేంతలో లోగీనా అనే గ్రామం పోయి అక్కడ కాలక్షేపం చేద్దామని మనసుకు తట్టింది. మస్తానుకు ఉన్న ఆస్తి అంతా అతని దగ్గరున్న బద్ద ఒక్కటే. ఒక రోజున అతడు అదే బద్ద భుజాన వేసుకుని లోగీస వెళ్దామని బయలుదేరాడు. గాజుల రేకుకు లోగీనకి 10 కోసుల దూరానికి పైగా ఉంటుంది. మధ్యలో ఒక పెద్ద అడవి కూడా ఉంది. ఈ 10 కోసుల దూరము అడవి దాటుకుని మస్తాను కాలినడకనే పోవాలి. తోవలో తినడానికి ఏమైనా పట్టు పోవాలి కదా. ఎలాగో ఆ డబ్బులు పోగు చేసి మానేడు కొమ్ము శనగలు కొనుక్కుని అవి మూట కట్టుకుని బయలుదేరాడు. 2 జాములు అయ్యేసరికి మూటలో శనగలు కడుపులోకి వెళ్ళిపోయాయి. దగ్గరలో ఒక పిల్లకాలువ కనిపిస్తే పోయి కడుపులో మిగిలిన చోటను నీళ్లతో నింపేశాడు. కాస్తంత ఆకలి అనగగానే భుజాన ఉన్న బద్ద టిమ్ టిమ్ అనిపిస్తూ హుషారుగా అడుగులు వేయసాగాడు. చరచరా నడుస్తున్న మస్తాను ఎందుకో గాని ఒక చోట టపీమని నిలబడిపోయాడు. ఎందుకేమిటి, 10 గజాల దూరంలో ఒక పెద్ద పులి గోండ్రు పెట్టుకుంటూ వచ్చి అక్కడ ఆగింది. మస్తానికి ముచ్చెమటలు పోశాయి. అయినా అతడి చేతులు ఆగకుండా బద్దను టిమ్ టిమ్ అనిపిస్తూనే ఉన్నాయి. మస్తాన్ని చూసి పులి నిలబడిపోయింది. అది గోండ్రు పెట్టడం మానలేదు. సాహెబు చేతులు టిమ్ టిమ్ అనిపించడం మానలేదు. ఇంతలో ఇదంతా కనిపెడుతున్న ఒక నక్క పులి దగ్గరకు వెళ్ళి, ఏం పులిమామ, ఒక్క గెంతు గెంతి ఆ మనిషిని మింగేయడం మానేసి అలా చూస్తూ నిలబడిపోయావే అని ప్రశ్నించింది. అందుకు పులి, చూశావా వాడి చేతిలో ఎంత పెద్ద తుపాకీ ఉందో, నన్ను చూసి వాడు పారిపోవడానికి బదులు వాణ్ణి చూసి నేనే హడలిపోవలసి వచ్చింది ఇప్పుడు అంటూ తన మనసులోని భయాన్ని వెల్లడించింది. నక్కకి తెలుసు మస్తాన్ చేతిలో ఉన్నది ఎంతమాత్రం తుపాకీ కాదని. అందుకని తెలివి తక్కువగా పులి భయపడ్డం చూసి నక్క లోపల నవ్వుకుంది. సరే మావా, నేనుండగా నీకేంటి భయం, నేను వెళ్ళి వాణ్ణి మెల్లగా మాటలో పెడతాను, ఆ సందు చూసుకుని నువ్వు మెల్లగా పారిపో అంది. అని అన్నదే గాని పులికి మాత్రం ధైర్యం చాలేదు. మరి వాడు ఏమరపాటుగా ఉన్నట్టు నాకెలా తెలుస్తుంది అని అడిగింది. అందుకు నక్క, ఇదొక పెద్ద ప్రశ్న, నేను గట్టిగా ఒక కేక పెడతాను, ఆ కేక విని పారిపో అని చెప్పింది. ఇలా సలహా చెప్తూ వెనక నుండి మస్తాన్ వద్దకు పోయి, ఏమయ్యా మస్తాను, ఇలా ఒక్కడివే అడవిలో నిలబడిపోయావే ఎందుకోసం అని పలకరించింది. అందుకు మస్తాన్ చిరాకుతో, ఎందుకు నిలబడ్డానో తెలియడం లేదా, ఎదురు పెద్ద పులి నిలబడి ఉండగా ఎందుకు నిలబడ్డావని అదొక ప్రశ్న అన్నాడు. అప్పుడు నక్క, ఏంటయ్యా ఇంతేనా నీ పౌరుషం, ఒక్క కేక వేశానంటే చూడు పులి గిలి పారిపోవాలన్నమాట అని ధైర్యంగా మాట్లాడింది. ఇదంతా డచ్చా అనుకున్నవాడు సాహెబు మొదట. అయినా ఈ మాట ఎంతవరకు నిజమో చూద్దామని, నక్క నిజంగా నీ కేకలో అంతటి శక్తి ఉన్నట్లయితే నువ్వు కోరుకున్న బహుమతి ఇవ్వను అన్నాడు మస్తాను. ఆ మాట అనగానే నక్క ఒక్క పెద్ద కేక వేసింది. దెబ్బతో పులి మాయమైంది. వెంటనే నక్క సాహెబు వైపు చూసి, అట్లుంటది మనతోని అంది. అప్పుడు మస్తాను బతుకు జీవుడా అనుకున్నాడు. గండం తప్పి సాహెబు కాసంత సిమితపడ్డం చూసింది నక్క. నా బహుమతి మాట ఏమిటి అన్నది. కోరుకో అన్నాడు మస్తాను తడుముకోకుండా. నాకేం వద్దు, నీ గుండెకాయ ఇస్తే చాలు అంద నక్క. శని వదిలి పీడ పట్టుకున్నట్టయింది పాపం సాహెబ్కి ఇప్పుడు. ఓ సింతేనా నీ కోరిక, ఇంకా ఎంత పెద్ద వస్తువు కోరుకుంటావో ఇవ్వగలనో లేదో అని జంకుతున్నాను. నాకు ప్రాణదానం చేసిన నీ రుణం ఇది జన్మలకైనా తీర్చుకోగలనా? అయితే ఒక్క నిమిషం ఓరిం పట్టాలి నువ్వు. ఎవరో ఇది కావాలన్నా ఈ నోటితో లేదు అని అనలేను. నీలాగానే ఒక తోడేలు వచ్చి నా కడుపులో రొట్టె ముక్క కావాలంది, తీసుకోమన్నాను. అది రొట్టె ముక్క తీసుకోవడం కనిపెట్టి దాన్ని పట్టడానికి 2 వేట కుక్కలు నా కడుపులో దూకాయి. రేపు వాటిని విరగడైపోని ఆ తర్వాత నువ్వు దూరి నాకు గుండెకాయ తీసుకుందు గాని అని ఎంతో తాపీగా సమాధానం చెప్పాడు. వేట కుక్కల బాడ చెవిన పడేసరికి పరుగు పట్టుకుంది నక్క. సాహెబు తన దారిన తను వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.